హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ కుమారస్వామి ఆలయం చాలా పురాతనమైందట. ఇది 1971లో స్థాపించబడిందట. స్వామివారు స్వయంభూగా వెలిశారని చెప్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఆలయానికి కాపలాగా ఒక పెద్ద నాగుపాము పూర్వం తిరుగుతూ ఉండేదట. అది ఇప్పటికీ కూడా కొంతమందికి దర్శనం ఇస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కొంతమందికి బంగారు రంగులోనూ, కొంతమందికి తెల్లగాను ఆ నాగుపాము కనబడుతూ ఉంటుందట. స్వామివారికి అభిషేకం చేసే ప్రదేశంలోనే కింద భూగర్భంలో ఒక స్వరంగంలా ఉండి ఆ స్వరంగంలో ఆ నాగుపాము తలదాచుకునేది అని చెప్పి అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు నూతనంగా ఈ ఆలయాన్ని కొన్ని మార్పులు జరిపారు. ఆ పూర్వం ఉన్న ఆలయానికి ఇప్పటికీ కాస్త మార్పులు చాలా అయితే వచ్చాయి. ఇప్పుడైతే ఆ నాగుపాము కనబడట్లేదు అని కొందరు అంటున్నారు. కొంతమంది ఇది అర్ధరాత్రులు తిరుగుతూ ఉంటుంది, ఈ ఆలయానికి కాపలాగాని అంటారు. కొంతమంది తెల్లవారుజామున దర్శనమిస్తూ ఉంటుందంటారు. కానీ ఆ నాగుపాము ఎవ్వరికి ఇప్పటివరకు ఎటువంటి హాని చేయలేదట. ఇదిగో ఇది జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టు కూడా చాలా పురాతనమైందట. ఈ ఆలయం నిర్మించినప్పుడుదట ఈ చెట్టు. ఈ జమ్మి చెట్టు సహజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మ్యాక్సిమం ఎక్కడ కనబడదు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నాకు ఇక్కడ చూడడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ముఖ్యంగా జమ్మి చెట్టు దేనికి సంకేతం అంటే విజయానికి సంకేతం. ఇదిగో స్వామివారిని దర్శించుకోండి. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అయితే విషయానికి వస్తే ఇక్కడ నెమలి వాహనం ఉంది చూసారా, ఇదిగో ఇది స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాహనం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నెమలే వాహనంగా ఉంటుంది. ఇదిగో ఇక్కడ కొన్ని శ్లోకాలు ఉన్నాయి స్వామివారికి సంబంధించినవి. అయితే విషయం ఏంటంటే ఈ ఆలయంలో పురాతనమైనటువంటి ఇదిగో సూర్య భగవాన్ వారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఆలయంలో పురాతనమైన ఆ జమ్మి చెట్టు పూర్వం నుంచి ఉందట. అంటే 1971లో స్థాపించారంటే ఈ చెట్టు అప్పటి నుంచి ఉందని అర్థం అన్నమాట. ఇది చాలా శక్తివంతమైన చెట్టు. ఈ చెట్టుకు అర్థం ఏంటంటే విజయానికి సంకేతం జమ్మి చెట్టు. ఇది మన పాండవులు వనవాసానికి వెళ్ళేటప్పుడు అర్జునుడు తన ఆయుధాలని ఈ చెట్టుపైనే అంటే జమ్మి చెట్టుపైనే దాచిపెట్టి వెళ్ళాడట. మళ్ళీ వచ్చిన తర్వాత వనవాసం ముగిసిన తర్వాత ఆయుధాలను మళ్ళీ చెట్టు నుంచి తిరిగి పొంది యుద్ధం గెలిచారట. అలాగే శ్రీరామచంద్రుల వారు కూడా లంక మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు శ్రీరామచంద్రుల వారు కూడా జమ్మి చెట్టుకు పూజ చేసి వెళ్ళి వచ్చి యుద్ధానికి గెలిచారట. అంతటి చరిత్ర ఉంది జమ్మి చెట్టుకి. ఇదిగో శివయ్యని దర్శించుకోండి. ఓం నమ శివాయ. అయితే ఈ జమ్మి చెట్టు ఇక్కడ ఉండడానికి గల కారణం ఏమై ఉంటుందో నాకైతే తెలియదు. కానీ ఈ ఆలయం ఉన్నప్పటి నుంచి పూర్వం నుంచి ఉందట. ఇదిగో ఇది నక్షత్ర వృక్షాలకు అంటే మన నక్షత్రానికి సంబంధించిన చెట్లు ఇక్కడ ఉంటాయన్నమాట. 27 నక్షత్రాలు కదా మనకి సహజంగా ఉండేది. 27 నక్షత్రాల్లో మన నక్షత్రానికి సంబంధించిన చెట్లు అనమాట ఇవి. అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరు బలం మీద ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టును పూజిస్తే మనకు మంచి జరుగుతుందని చెప్తారనమాట. ఇదిగో ఇవన్నీ కూడా నక్షత్రాలకు సంబంధించిన చెట్లు అనమాట. ఫలానా నక్షత్రానికి అంటే మృగశిరాకి చింత చెట్టు, అలాగే కృత్తికాకి మేడి చెట్టు, ఇలా అనేక రకాల చెట్లు. ఇదిగో అశ్వినికి జీడి మామిడి చెట్టు అట. ఇదిగో రేవతికి విప్ప చెట్టు. ఇలా అనేక రకాలైనటువంటి మన నక్షత్రాలకు సంబంధించిన చెట్లు కూడా ఈ ఆలయం వెనకాల, ఈ ప్రహారీ వెనకాల ఇక్కడ నాటబడి ఉన్నాయి. మీరు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుని, ఈ పురాతనమైన ఆలయాన్ని దర్శించుకుని మీకున్న కష్టాలని బాధల్ని అన్నీ తొలగించుకోండి. ఇక్కడ ఉన్న ఈ దివ్యమైనటువంటి చెట్లకి మీ యొక్క నక్షత్ర బలాన్ని బట్టి పూజ చేసుకుని ఇక్కడ ఆలయంలో పంతులు గారితో మీరు పూజలు చేయించుకొని మీకు మంచి జరగాలని నేను కోరుతున్నాను. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఎందుకు వస్తారంటే పిల్లలు లేని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, తర్వాత పెళ్ళిళ్ళు జరగడం జాప్యం అయ్యేవాళ్ళు, వాళ్ళకున్న కొన్ని కష్టాలను తీర్చుకోవడానికి ముఖ్యంగా కుమారస్వామి ఆలయానికి వస్తూ ఉంటారన్నమాట. అందులోనూ ఈ ఆలయం చాలా పురాతనమైంది, ప్రసిద్ధి చెందింది, చాలా విశిష్టత కలిగిన ఆలయం. కాబట్టి ఈ ఆలయానికి ఒకసారి వీలైతే రండి. ఇది ఎక్కడంటే మన గోదావరి బ్యారేజు, మన కాటన్ బ్యారేజ్ దగ్గరలోనే, కాటన్ బ్యారేజ్కి ఇటువైపుగా ఉంటుంది అనమాట. ధవళేశ్వరంలో మన బ్యారేజ్ కాలనీ అంటే ఎవరైనా చెప్తారు.
ఆ బ్యారేజ్ కాలనీ లోపలికి వచ్చేస్తే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మరియు శ్రీ సీతారామ స్వామివారు ఆలయం రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇదిగో ఈ నక్షత్రాలకు సంబంధించిన ఈ చెట్లను చూసి దర్శించుకుని వాటికి ప్రదక్షిణ చేసి వెళ్ళండి. అలాగే ఇక్కడ నవగ్రహాలకు సంబంధించిన ఆలయం కూడా ఉంది పక్కనే. ఇదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోనే ఈ పక్కన ఉంటుందన్నమాట ఈ నవగ్రహాలు. ఇవి చాలా శక్తివంతమైనవి ఇవి. అలాగే ఇక్కడ చాలామంది నాగదేవతల్ని ప్రతిష్ఠించారట. ఇదిగో ఇవన్నీ నాగదేవతలు చూశారు కదా. వారి వారి మొక్కులు తీర్చుకోవడానికి చాలామంది ఇక్కడ ఇలా నాగదేవతలను సమర్పిస్తూ ఉంటారట. ఇదిగో చాలా ఉన్నారు కదా నాగదేవతలు ఇక్కడ చూడండి. ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం. ఎక్కడ కూడా నాకు తెలిసి రాజమండ్రిలో ఇన్ని నాగదేవత సర్పాల యొక్క శిల్పాలు ఉన్న ఆలయం ఎక్కడ నాకు కనబడలేదు. ఇక్కడే ఎక్కువ శాతంగా ఉన్నాయి. నిజంగా ఇది చాలా అద్భుతమైన ఆలయం. మీరు వీలు చేసుకుని ఈ ఆలయాన్ని దర్శించుకుని ఇబ్బందులు కొన్ని కష్టాలు ఏమైనా ఉంటే ఈ ఆలయానికి వచ్చి ఒకసారి దర్శనం చేసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చారిత్రకమైన పురాతనమైన ఆలయం అన్నమాట. ఇది శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి చాలా విశిష్టతలు ఉన్నాయి. ఈ ఆలయం ఏంటంటే ముఖ్యంగా కుమారస్వామి యొక్క కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి కదా, మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఇలాంటివి జరుగుతాయి కదా, అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుందట. చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతాయట ఈ మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి. ఇదిగో చూసారా ఎన్ని నాగదేవతలు ఉన్నాయి ఇక్కడ, చూసారా చాలా అద్భుతంగా ఉంది కదా ఈ ఆలయం. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను కాటన్ బ్యారేజ్ షూట్ చేసినప్పుడే ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు నాకు ఈ ఆలయం తారసపడింది. అప్పుడు ఈ ఆలయ చరిత్రను కూడా నేను చూపించాలని చెప్పి, ఇదిగో స్వామివారు అమ్మవారు, ఈ ఆలయ చరిత్రని చూపించాలని చెప్పి ఈ వీడియో షూట్ చేయడం జరిగింది. ఈ ఆలయానికి వీలైతే మీరు ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకుని మీ యొక్క కష్టాలను చెప్పుకుని దేవుడికి మీ మొక్కులు తీర్చుకుని వెళ్ళండి. చాలా అద్భుతమైన పురాతనమైన ఆలయం అన్నమాట ఈ ఆలయం. నాకైతే చాలా ఆనందం అనిపించింది ఈ ఆలయం దర్శించాక. మనసుకు చాలా శాంతిగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.